మనలో చాలా మంది వయసు మీద పడుతోందని త్వరగా ముసలివారు అవుతున్నామని ఆందోళన చెందుతూ ఉంటాం. వయసు 10 ఏళ్లు వెనక్కి పోతే బాగుంటుంది అనుకుంటాం. అయితే అలాంటిది అమెరికాకు చెందిన ఓ రిటైర్డ్ నేవల్ ఆఫీసర్ అసాధ్యాన్ని సుసాధ్యం చేశాడు. 100 రోజుల పాటు సముద్ర గర్భంలో నివసించి 10 ఏళ్ల వయసు తగ్గించుకున్నాడు. అదేంటో ప్రత్యేక కథనంలో చూద్దాం. వయసు మీద పడుతోందని మనలో చాలా మంది బాధపడుతూ ఉంటాం. ఇంత త్వరగా ముసలివారం అవుతున్నాం, వయసు ఓ 5 ఏళ్లు వెనక్కిపోతే బాగుండును అనుకుంటాం. అయితే ప్రకృతి సహజంగా అయితే అది అయ్యే పని కాదు. పుట్టినవాడు గిట్టక మానదు అని మనకు తెలుగులో ఓ సామెత వినే ఉంటాం. అయితే అమెరికాకు చెందిన ఓ రిటైర్డ్ నేవల్ అధికారి అసాధ్యాన్ని సుసాధ్యం చేశాడు. జోసెఫ్ డిటూరీ అనే మాజీ నావికా దళాధికారి ప్రాజెక్ట్ నెప్ట్యూన్ 100 పేరుతో అట్లాంటిక్ మహాసముద్ర గర్భంలో సుమారు 93 రోజుల పాటు నివాసం ఉన్నాడు. ఆయన ప్రధాన ఉద్దేశం ఏమిటంటే అత్యంత తీవ్రమైన ప్రతికూల వాతావరణంలో మానవ శరీరం ఎలా స్పందిస్తుందనే అంశంపై ఆయన అధ్యయనం చేశారు. అయితే ఆయన పరిశోధనలో అనుకూలమైన ఫలితాలు కనిపించాయి. డిటూరీలో గణనీయమైన జీవ సంబంధమైన మార్పులు కనిపించాయి. టెలోమీటర్ పొడవు పెరగడమే కాకుండా స్టెమ్ సెల్ కౌంట్ పెరగడమే కాకుండా నాణ్యమైన నిద్ర కూడా మెరుగుపడింది. డిటూరీ పరిశోధన కాస్త అనుకూలమైన ఫలితాలను అందించింది. అధిక పీడన వాతావరణ పరిస్థితుల వల్ల వృద్ధాప్య ప్రక్రియను రివర్స్ చేసింది. డిటూరీ తాజా పరిశోధన వల్ల భవిష్యత్తులో దీర్ఘకాలం బతకడానికి, వైద్య చికిత్సలు చేయడానికి పరిశోధనలకు పనికి వస్తాయని మెడికల్ జర్నల్స్ చెబుతున్నాయి. ఇక టెలోమీర్ విషయానికే వస్తే మన జీవ ప్రక్రియ క్రోమోజోల చివర్లో ఉంటాయట. ఈ ప్రక్రియ ప్రధానంగా టెలోమీరెస్ అనే ఎంజైమ్ ద్వారా నిర్వహించబడుతుంది. కొన్ని కణాలు వృద్ధాప్యాన్ని నివారించడానికి పనికి వస్తాయని మెడికల్ జర్నల్స్ చెబుతున్నాయి. ఇక మాజీ అమెరికా నేవల్ అధికారి జోసెఫ్ 93 రోజుల పాటు అట్లాంటిక్ సముద్ర గర్భంలో గడిపిన వయసు 10 ఏళ్లు వెనక్కి వెళ్లినట్టు యుఎస్ మీడియాలో కూడా పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. హ్యూమన్ సైకాలజీపై పరిశోధన చేయడానికి ఆయన అత్యంత ధైర్య సాహసాలతో కూడిన ఈ నిర్ణయం తీసుకున్నారు. 56 ఏళ్ల జోసెఫ్ డిటూరీ అట్లాంటిక్ సముద్ర గర్భంలో 93 రోజుల పాటు నివాసం ఏర్పరచుకుని గడపడం వల్ల ఆయన వయసు దశాబ్దం వెనక్కి వెళ్ళింది. ప్రాజెక్ట్ నెప్ట్యూన్ 100 పేరులో ఈ ప్రయోగం చేశారు డిటూరీ. సముద్ర అడుగు భాగంలో ఒక కంటైనర్లో నివాసం ఏర్పరచుకుని ఉన్నాడు. ఈ సాహసం తర్వాత ప్రజలు ఆయనను డాక్టర్ డీప్ సీ అని ముద్దుగా పిలవడం మొదలుపెట్టారు. ఇక జోసెఫ్ డిటూరీ విషయానికి వస్తే ఆయనకు సముద్ర గర్భంలో సాహసాలు చేయడం కొత్తేమీ కాదు. ఆయన తాజా అడ్వెంచర్ను మార్చి 1, 2023లో ప్రారంభించారు. ఫ్లోరిడా కీస్లో ఆయన అండర్ వాటర్ హోటల్ లాడ్జిలో గడిపారు. అక్కడి సముద్రం నుంచి 30 అడుగుల లోతులో కంటైనర్లో సుదీర్ఘకాలం పాటు గడిపిన తన రికార్డు తానే బదులు కొట్టాడు. సముద్ర గర్భం తన ఇల్లుగా మార్చుకున్నాడు జోసెఫ్ డిటూరీ. ఇక ఆయన గతంలో అండర్ వాటర్లో 74 రోజుల పాటు గడిపారు. ఆ రికార్డును బదులు కొట్టాలని నిర్ణయం తీసుకున్నారు. ఇక మొత్తం 100 రోజుల పాటు సముద్ర గర్భంలో గడపాలని నిర్ణయించారు. అయితే దానిపై అధ్యయనం చేయడానికి ఆయన సుమారు 93 రోజుల పాటు సుదీర్ఘంగా అధ్యయనం చేసి తన సాహస యాత్ర ప్రారంభించారు. జోసెఫ్ డిటూరీ పరిశోధన విషయానికి వస్తే ఏకాంతంగా ప్రతికూల వాతావరణంలో మానవ శరీరం ఎలా స్పందిస్తుందనే అంశంపై అధ్యయనం చేయడానికి ఈ ఫీట్ చేశారని చెప్పారు. సముద్ర గర్భంలో ఓ చిన్న కంటైనర్ను తన నివాసంగా ఏర్పరచుకుని నివాసం ఉండడం వల్ల తన శరీరంలో పలు శారీరక మార్పులు కనిపించాయి. సుదీర్ఘకాలం పాటు సముద్ర గర్భంలో నివాసం ఏర్పాటు చేసుకుని సముద్రం నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆయనలో ఎక్కడలేని ఉత్సాహం కనిపించింది. అటు తర్వాత వైద్య పరీక్షల్లో విస్తుపోయే మార్పులు కనిపించాయి. క్రోమోజోమ్లలో ఉండే ఆయన టెలిమీర్స్ అనూహ్యంగా 20% తగ్గాయి. కాబట్టి ఆయన వయసు కూడా తగ్గింది. టెలిమీర్ పొడవు తగ్గడం వల్ల ఆయన బయోలాజికల్ ఏజ్ రివర్స్ అయింది. దీంతో ఆయన స్టెమ్ సెల్ కౌంట్ పెరిగాయి. అదే సమయంలో ఆయన కొలెస్ట్రాల్ లేదా కొవ్వు 72 పాయింట్లు తగ్గింది. అలాగే ఇన్ఫ్లమేటరీ మార్కులు సగానికి సగం తగ్గాయి. ఇవన్నీ బాహ్య ప్రపంచం నుంచి తప్పుకోవడం వల్లే జరిగాయని డిటూరీ వివరించారు. రెండు వారాల వెకేషన్ సముద్ర గర్భంలోకి పంపిస్తే మీ పాదాలపై ఉండే ఇన్ఫ్లమేటరీ మార్కులు స్క్రబ్ అవుతాయి.
రిలాక్స్ అవుతారు, వైద్యపరంగా లబ్ధి పొందవచ్చునని డిటూరి అంటున్నారు. సముద్ర గర్భంలో సుదీర్ఘకాలం పాటు గడిపినందున బోలెడన్ని ప్రయోజనాలున్నాయని వివరించారు. నాణ్యమైన నిద్ర పోగలుగుతున్నానని అన్నారు. రాత్రిపూట గాఢమైన నిద్రకు ఉపక్రమించడంతో పాటు శారీరకంగా, మానసికంగా కొత్త ఉత్సాహంతో ఉరకలేస్తున్నట్టు చెప్పుకొచ్చారు. తన పరిశోధనలో తేలిందేమంటే అధిక ఒత్తిడి కలిగిన వాతావరణంలో నివసించడం వల్ల కణాల రిపేర్లో తనలో కొత్త ఉత్సాహం ఉరకలేస్తోందంటున్నారు డిటూరి. ఇక జోసెఫ్ డిటూరి అనుభవం వల్ల కొత్త పరిశోధనలకు అవకాశం ఏర్పడింది. ముఖ్యంగా వయసు పైబడ్డానికి గల కారణాలపై పరిశోధనలు చేసే అవకాశం ఉంటుంది. కొన్ని రకాల వ్యతిరేక వాతావరణాల్లో నివసించడం వల్ల వయసు పెరగడాన్ని గణనీయంగా తగ్గించవచ్చు. డిటూరి పరిశోధనలో తేలిందేమంటే భవిష్యత్తులో వైద్య చికిత్సలకు, థెరపీలకు అవకాశం ఏర్పడుతుంది. జోసెఫ్ డిటూరి పరిశోధనల వల్ల వయసు తగ్గించడమే కాకుండా దీర్ఘకాలం వేధిస్తున్న జబ్బులను కూడా నివారించవచ్చు. సముద్ర గర్భంలో 100 రోజుల పాటు నివాసం ఉండి రికార్డు బద్దలు కొట్టడమే కాకుండా మానవుల్లో ఓర్పు, సహనం గురించి తెలియడమే కాకుండా సైంటిఫిక్గా మానవుల్లో వయసు మీద పడ్డానికి గల కారణాలను కూడా తెలుసుకోవచ్చు. డిటూరి ప్రాజెక్ట్ నెప్ట్యూన్ 100 వల్ల మానవుల దీర్ఘాయువు యొక్క రహస్యాలను ఛేదించడానికి ఖచ్చితంగా సహాయపడుతుందనడంలో ఎవరికీ ఎలాంటి సందేహాల అవసరం లేదు. ఇక జోసెఫ్ డిటూరి సాహస యాత్ర తర్వాత సముద్ర గర్భంలో సుదీర్ఘకాలం పాటు బస చేసి వయసు తగ్గించుకునేందుకు భవిష్యత్తులో లాడ్జీలు వెలిసినా ఆశ్చర్యపోవాల్సిన పని లేదంటున్నారు సైంటిస్టులు. మరి జోసెఫ్ డిటూరి వల్ల భవిష్యత్తులో వయసు తగ్గించే ప్రక్రియలకు తెరలేపే అవకాశాలు కనిపిస్తున్నాయి.